కుటుంబ బలిపీఠము జనవరి 1. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. 2 కొరింథీ 5:17. మనం మన తప్పులు చేస్తాం. నూతన సంవత్సరపు రాత్రి ప్రమాణాలు చేస్తాము. తదుపరి మరుసటి రోజే వాటిని ఉల్లంఘిస్తాము. మనం కొత్త పుటలను త్రిప్పుతాము. మనము ప్రమాణాలు కేటాయిస్తాం మరియు మనం యాజకుల వద్దకు వెళ్తాం. మనం కాదులే కానీ క్యాథలిక్కులు వెళ్తారు. మరి వారు తమ పాపాల్ని వారికి ఒప్పుకుంటారు మరియు తీర్మానాలపై సంతకాలు చేస్తారు. మనం బలిపీఠం వద్దకు వచ్చి కొత్త పుటలు త్రిప్పుతాం, కానీ అన్నీ వ్యర్థమే. ఎందుకంటే మరుసటిసారి ఎవరైనా మన దారికి అడ్డు వస్తే లేదా మరేదైనా జరిగితే ఆ పాత కోపం మళ్ళీ తిరిగి వస్తుంది. మనం కష్టాల్లో చిక్కుకున్న ప్రతిసారి లేదా మరేదైనా జరిగితే అది మళ్ళీ జరుగును. కానీ ఒకడు రాయగలిగిన చోటు ఒకటి ఉంది. అది అతని శాశ్వతంగా నిత్య జీవం కోసం మార్చివేస్తుంది. నా వద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమూ బయటకు త్రోసివేయను అని యేసు చెప్పాడు. ఒకడు దేవుని వద్దకు వస్తే అతని నిత్య గమ్యము పూర్తిగా మారిపోతుంది. ఒకడు దేవుణ్ణి కలుసుకుంటే వాడు మునుపటిలా ఉండలేడు. నీవు దేవుని కలుసుకుంటే మునుపటి వ్యక్తిలా ఎప్పటికీ ఉండలేవు. నీవు ఆయన్ని విడిచిపెడితే మునుపెన్నడూ లేనంత చెడ్డ వ్యక్తిగా తయారగుదువు. నీవు ఆయన్ని స్వీకరిస్తే నీకు నిత్య జీవం లభిస్తుంది. ఆయన తన వాగ్దానం ప్రకారం అంత్య దినమున నిన్ను లేపుతాడు. ఒకప్పుడు అబ్రహాము అనే వ్యక్తి ఉండేవాడు. అతను కల్దీల దేశం నుండి వచ్చాడు. అతడు ఊరు అనే పట్టణంలో నివసించాడు. అతడు కేవలం సాధారణ మనిషి, మంచివాడు. బహుశా అతని తండ్రి విగ్రహాలను పూజించి ఉండవచ్చు, ఎందుకంటే వారు బబులోను నుండి వచ్చారు. అతడు కేవలం సాధారణ వ్యక్తి. అతనికి వయసు పైబడుతుంది. అతనికి 75 సంవత్సరాలు, అతని భార్యకు 65. అబ్రహాము ఒకరోజు అతడు బహుశా పొలంలో ఉంటాడేమో, వేటాడుతుంటాడేమో, లేదా మరేదైనా చేస్తున్నాడో, పండ్లు కోస్తున్నాడో, లేదా అతని పని ఏదైనా కావచ్చు. అతడు దేవుని కలుసుకున్నాడు. మరి అప్పటి నుండి అతడు మారిపోయాడు. అతడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగాడు, ఎందుకంటే అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. అతడు దేవుణ్ణి కలుసుకున్న నిమిషం మరియు గంట అతనికి తెలుసు. అది అతన్ని మార్చివేసింది. దేవుడు అతన్ని అనేక దేశాలకు తండ్రిగా ఉండుటకు పిలిచాడు. దేవుణ్ణి, ఆయన వాగ్దానాన్ని నమ్మాడు, ఎందుకంటే అతడు దేవుణ్ణి కలుసుకున్నాడు. 25 సంవత్సరాల తరువాత అతనికి చిరాకు కలిగించడానికి వారు వాదిస్తున్నారు. అతను నమ్మింది తప్పు అని అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ బైబిల్ చెప్పింది అతను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ బలవంతుడయ్యాడు, ఎందుకంటే దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలడని అతడు ఎరిగి ఉండను. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి కలుసుకుంటాడో అది అతని నిర్మాణాన్ని మార్చివేస్తుంది. అది అతనికి ఒక అతీంద్రియ సహజాతీతమైన భావాన్ని ఇస్తుంది. మొన్న రాత్రి నేను మాట్లాడుతున్నప్పుడు సహజ మనిషికి కేవలం 5 ఇంద్రియాలు మాత్రమే ఉంటాయని చెప్పాను. కానీ విశ్వాసికైతే అతడు దేవుని కలుసుకున్నప్పుడు అతడు భిన్నమైన దాన్ని పొందుకుంటాడు. అది అతన్ని ఛాయలకి పైగా లేపే ఒక సహజాతీతమైన ఇంద్రియంగా ఉంటుంది. అది అసాధ్యమైన వాటిని జరుగునని అతన్ని నమ్మేలా చేస్తుంది. దేవుడది చెప్పాడు గనక అది ఖచ్చితంగా జరుగుతుందని అతడు ఇంకా నమ్ముతూనే ఉంటాడు. ఒకడు దేవుని కలుసుకున్నప్పుడు అతనికి ఏదో జరుగుతుంది. మరియు అప్పటి నుండి అనే వర్తమానంలోనిది. దేవుడి కుటుంబ బలిపీఠం దీవించునుగాక. ఆమేన్.